శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం తేన శక్తేన భుంజీధాః మా గృధః కస్య స్విద్ధనం కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతగుం సమాః ఏవం త్వయి నాణ్యదేతోస్తి న కర్మ లిప్యతే నరే. అసూర్యానామతే లోకాః అంధేన తమసావృతాః తాగుంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చ ఆత్మహనో జనాః. అనేచతు ఏకం మనసో జవీయో నైనద్దేవాః ఆప్నువన్ పూర్వమర్షతు తద్ధావతోన్యాన్నత్యేతి తిష్టతు తస్మిన్నపో మాతరిష్వా దదాతి. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్య అస్య బాహ్యతః. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవ అనుపశ్యతే సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః తత్ర కో మోహః కశోకః ఏకత్వమనుపశ్యతః. సపర్యగాత్ శుక్రం అకాయం అవ్రణం అస్నావిరగుం శుద్ధం అపాపవిద్ధం కవిః మనీషీ పరిభూః స్వయంభూః యాదాతధ్యతోర్ధాన్ వ్యదధాతు శాశ్వతీభ్యః సమాప్స్యః. అంధం తమః ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే తతో భూయ యువతే తమో య ఉ విద్యాయాగుం రతాః. అన్యదేవాహుర్విద్యయా అన్యదాహురవిద్యయా ఇతి శుశ్రుమ ధీరాణాం ఏనస్తద్వ్యాచచక్షిరే. విద్యాంచ అవిద్యాంచ యస్ యః తద్వేదోభయగుం సః అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే. అంధం తమః ప్రవిశంతి ఏ అసంభూతిముపాసతే తతో భూయ యువతే తమో యవు సంభూత్యాగుం రతాః. అన్యదేవాహుః సంభవాతు అన్యదాహురసంభవాతు ఇతి శుశ్రుమధీరాణాం ఏనస్తద్వ్యాచచక్షిరే. సంభూతించ వినాశంచ యస్తద్వేదోభయగుం సః వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యామృతమశ్నుతే. హిరణ్మయేణ పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే. హే పూషన్, ఓ సూర్యభగవానుడా, నా దృష్టి ఎటువంటిదో తెలుసా? సత్యధర్మ దృష్టి. సత్యాన్ని కనుక్కోవటం, ధర్మాన్ని కనుక్కోవటం, సత్యాన్ని ధర్మం ద్వారా కనుక్కోవటం, సత్యానికి ధర్మమే ప్రోద్బలకం అని తెలుసుకున్నవాడను నేను. నా దృష్టి అటువంటిది, సత్యధర్మపరమైనటువంటి దృష్టి. అటువంటి నాకు నువ్వేం చేస్తావంటే అపావృణు తొలగించు. మొట్టమొదటి మంత్రవర్ణం ఏం చెప్తోంది? ఈశావాస్యం, ఈశ్వరుడి చేత కప్పివెయ్యి అని చెప్తోంది. ఇక్కడ ఈ 15వ మంత్రవర్ణం ఏమంటోంది? ప్రయాణం చేసుకుంటూ వచ్చి కర్మ భక్తి పోనీ జ్ఞాన మార్గాల ద్వారా ప్రయాణించి వచ్చినటువంటి ఆ సాధకుడుకి అడ్డం పడుతోంది సూర్యమండలంలో ఉన్నటువంటి కిరణాలు. ఆ కిరణాల యొక్క రశ్ములు అంటే అర్థం ఏమిటనమాట? ఇప్పటిదాకా కర్మల
ఫలితంగా, ఉపాసనల ఫలితంగా సూర్య భగవానుడే తన అంతిమ లక్ష్యం అనుకుంటున్నాడు. ఇప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది? అదే కాదు, సూర్య భగవాను కూడా ఎవరు శాస్తిస్తున్నారు? ఈశా ఆయన ఈశిత, సూర్య భగవాను కూడా శాసించేవాడు. ఆ ఈశిత అది అహమే వేదం సర్వం. ఈశ అంటే అహమే వేదం సర్వం. అది అక్కడ భగవత్పాదులు అద్భుతమైన మాట చెప్పారని మనం ఎన్నిసార్లు చెప్పుకున్నామో. అందుకని ఆ స్థాయికి వచ్చినటువంటి జీవుడు ఇప్పుడు ఏమంటున్నాడు? హే పూషన్, నేను సత్యదృష్టి గలవాణ్ణి కదా, నాకు సత్యమే కావాలి. నిన్ను కూడా మించిన సత్యం ఇంకొకటి ఉన్నది. ఆ సత్యాన్ని నేను చూడటానికి నీ కిరణాలు అడ్డం పడుతున్నాయి. ఏమిటి అనుకున్నావో? ఉపసంహరించు ఆ కిరణాలని. నేను చెప్తే నువ్వు చేయవలసిందే. అంతటి ఆత్మధైర్యంతో అడుగుతున్నాడు సాధకుడు సూర్య భగవానుణ్ణి. అలా అడగకపోతే ఆ కాస్త అడ్డము దాటుకొని అవతలకి వెళ్ళలేడు, యువతలే ఉండిపోతాడు. యువతలు ఉండి 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 ఆ అనుభవంతో ఇప్పుడు ఈ ఆఖరి ప్రయత్నంతో ఏమైనా సరే ఇది కూడా దాటి బయటకు అవతలకి వెళ్ళిపోవాలి అని అంత ఆలోచన. అందుకని అడుగుతున్నాడు, నీ యొక్క హిరణ్మయైన పాత్రేణ సత్యస్య ముఖం అపిహితం. హిరణ్మయమైన బంగారు, నీ తేజస్సు బంగారంగా ఉంటుంది, అంతే తప్ప నిజమైన బంగారు ప్లేట్ అని కాదని శంకర భగవత్పాదులు చెప్పారు కదా. దాంతో మూయబడింది. ఇప్పుడు నా దృష్టి సత్యధర్మ దృష్టి. దానికోసం నువ్వేం చేయాలి? నీ యొక్క ఆ వ్యూహ రశ్మి తత్వం పోషణ అపావరుణు, నువ్వు దాన్ని తొలగించు. అదే మళ్ళీ ఒక్కసారి గట్టిగా అడిగితే సూర్య భగవానుడి కోపం వస్తుందో ఏమో కర్మబాబు అనుకుని సూర్య భగవానుడిని ప్రశంసిస్తున్నాడు ఇక్కడ ఈ 16వ మంత్రవర్ణంలో. పోషణ్ ఏకర్షే యమ సూర్య ప్రజాపత్య వ్యూహ రశ్మీన్ సమూహ తేజో యత్తే రూపం కళ్యాణతమం తత్ తే పశ్యామి యోసా వసౌ పురుషస్సోహమస్మి. నిన్ను కూడా నడిపించేటటువంటి నీలో ఉండి సమస్తంలోనూ ఉన్నట్టే నీలోనూ ఉన్నాడు. యమిస్తున్నాడు, యమయతి అంటే మొత్తాన్ని నియంత్రిస్తున్నాడు. మొట్టమొదటి శ్లోక వర్ణంలో ఈశిత ఎలా అయినాడు, ఇక్కడ యమ అవ్వబట్టే అక్కడ ఈశిత అయినాడు. ఆ ఈశిత అనే ఆ అర్హతలోనే యమ అనేటటువంటి అర్హత ఉంది అని మనకి అర్థమవుతుంది. హే పోషణ్ అంటే ఓ జగత్తును పోషించే సూర్యుడికి ఇవన్నీ విశేషణాలు. ఏమి ఏకర్షే, నువ్వు ఒంటరిగా సంచరిస్తావట కదా, పోన్లే పర్వాలేదు. యమ సర్వాన్ని యమించేటటువంటి సూర్య, ఓ సూర్యుడా ప్రజాపత్య, నువ్వు ప్రజాపతి యొక్క కర్దమ ప్రజాపతి యొక్క సంతానం అంట కదా. ఓ ప్రజాపత్య, నేను ఇప్పుడు వ్యూహ రశ్మీన్ సమూహ తేజ, వ్యూహ రశ్మీన్ సమూహ తేజ. నువ్వేం చేస్తావు? రశ్ముల్ని దూరం చేయి, నీ కిరణాల్ని పక్కకి తప్పించు. తర్వాత సమూహ తేజ, నీ యొక్క తేజస్సుని ఒకటిగా చేయి. నీ తేజస్సుని కూడా ఒకటిగా చేయి అంటే ఉపసంహరించు అనే అర్థం. ఎందుకని? యతుతేక రూపం కళ్యాణతమం, నీ యొక్క ఏ కళ్యాణతమైన రూపం ఉన్నదో తతు దానిని నేను తత్తే నీ యొక్క ఆ కళ్యాణ రూపాన్ని పశ్యామి నేను చూస్తాను. నీ కళ్యాణ రూపం ఎవరు? నేనే. యోసావసౌ పురుష, ఇది ఈశావాస్యోపనిషత్తు యొక్క దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో కల్మినేషన్, ఈశావాస్యం. దీనికి పతాక స్థాయి ఏది? పురుషస్సోహమస్మి, అది అహమే వేదం అని భగవత్పాదులు చెప్పారంటే ఇదిగో ఇదంతా ఆయన భావించి చెప్పిన అర్థం అన్నమాట. ఇప్పుడు ఏమంటున్నాడు? యోసా వసౌ పురుష, నీలో ఏ పురుషుడున్నాడో సోహమస్మి, నన్ను నేను చూసుకుంటున్నానయ్యా. అంటే నాకు ఆత్మజ్ఞానం పూర్తిగా కలిగింది. ఇదంతా సర్వం ఆత్మ అనే దృష్టితో నేను యస్తు సర్వాణి భూతాని యస్మిన్ సర్వాణి భూతాని, ఈ 2 మంత్రవర్ణాలు నాకు బాగా హృదయానికి పట్టేసినాయి. కాబట్టి పురుష సోహమస్మి, నేనే ఆ పురుషుణ్ణి.
ఇది ఈ శ్లోకం యొక్క భావం. పోషణ్ ఏకర్షే యమ సూర్య ప్రజాపత్య వ్యూహరశ్మీన్ సమూహ తేజ యత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసావసౌ పురుష సోహమస్మి. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి విశేషార్థాలు ఏమిటో మనకి చెప్తారు భగవత్పాదులు. చూద్దాం. హే పోషణ్, మొదటి మాట తీసుకున్నారు. అంటే జగత పోషణాత్ పూష రవి. ఈ జగత్తుని పోషించేది ఆయనే. ఎలాగా మనకు తెలుసు ఆ సంగతి. తథా ఏక ఏవ రుషతి గచ్చతి ఇది ఏకర్షి. రుషతి అంటే గచ్చతి, రుషగమనం. ఒక్కడిగానే పోతూ ఉంటాడు ఆయన, ఇంకొకటి తోడు అక్కర్లేదు. ఈ లక్షణం ఈయనకి ఎవరి దగ్గర నుంచి వచ్చింది? పరమాత్మ దగ్గర నుంచి వచ్చింది. హే ఏకర్షే తథా సర్వస్య సంయమనాత్ యమః. అంతటినీ సంయమిస్తాడు, నియమిస్తాడు. కాబట్టి నియమించడం అంటే అర్థం ఏమిటి? ఏది ఎక్కడ ఎలా ఉండాలో, ఎంతవరకు ఉండాలో దాన్ని ఆ విధంగానే చేసేవాడు. అంటే ఈయన దగ్గర కూర్చొని చూడ్డు, ఒక శాసనం చెప్పేశాడు, దాని ప్రకారం జరుగుతూ ఉంటుంది. హే యమ తథా తథా సూర్య తథా రశ్మీనాం ప్రాణానాం రసానాంచ స్వీకరణాత్ సూర్య. సూర్యుడు అన్నింటినీ పోషించేవాడు, మళ్ళీ అన్నింటినీ కూడా స్వీకరిస్తాడు, తనలోకి లాగేసుకుంటాడు. తన కిరణాల్లో నుంచి ప్రాణాలను ఇస్తాడు, మళ్ళీ ఆ ప్రాణాలని కిరణాల ద్వారా లాక్కుంటాడు. అదే చెప్తున్నాడు. తదా రశ్మీనాం అంటే ప్రాణములను, రసానాంచ అంటే ప్రాణము యొక్క రసము యొక్క ప్రాణాలని రసాన్ని, రసం అంటే జీవం అనుకుందాం, స్వీకరించటం వలన స్వీకరణాత్ సూర్య. జీవాన్ని అదేవిధంగా ప్రాణాలని ఇవ్వటం, తీసుకోవటం, రసాన్ని స్వీకరించటం ద్వారా. హే సూర్య ప్రజాపతే అపత్యం ప్రజాపత్య. తర్వాత విశేషణం ప్రాజాపత్య అంటే ప్రజాపతి యొక్క సంతానం. హే ప్రజాపత్య. తర్వాత వ్యూహ రశ్మీన్. వ్యూహ అంటే అర్థం చెప్తున్నారు భగవత్పాదులు. విగమయ అంటే అర్థం ఏమిటి అంటే దూరము చేయు. విగమయ దూరం చెయ్యి. రశ్మీన్ ఎవరి రశ్మీన్ అండి? స్వాన్ నీ యొక్క. సమూహ తేజ ఏకీకురు అంటే ఉపసంహర అని అర్థం చెప్తున్నారు. సమూహ అన్నా కూడా ఉపసంహర. దేనిని? తేజ. ఎవరి తేజ? తావకం జ్యోతి. నీ యొక్క తేజస్సుని ఉపసంహరించు, నీ కిరణాలని ఉపసంహరించు. నీ కిరణాలు ఏం చేస్తాయి? ప్రాణాన్ని తీసుకుంటాయి. నీ తేజస్సు ఏం చేస్తుంది? రసాన్ని స్వీకరిస్తుంది. నా రసం నాకు ఇవన్నీ నేనే వదిలేసి వచ్చాను, నువ్వు తీసుకోక్కర్లా, నువ్వు గ్రహించాల్సిన అవసరం లేదు. వాటిని నేనే వదిలేసి ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి వాటిని పక్కకి అదే తన ప్రాణాలు ఎలా పోతాయో, తన జీవరసం ఎలా పోతుందో తెలియకుండా పోతే మళ్ళీ అక్కడే వెనక్కి రావటం, అక్కడి నుంచే వెనక్కి రావటం. అలా కాకుండా తెలిసి తాను వదిలి అక్కడికి వెళ్ళి నిలబడితే అప్పుడు సూర్యుడు తప్పనిసరిగా, ఎందుకంటే తన పెత్తనం చలామణి అవ్వట్లేదుగా, అందుకని తప్పనిసరిగా ద్వారం ఇస్తాడు. అంటే అర్థం ఆత్మస్వరూపం నీకు అక్కడి దాకా వెళ్ళిన తర్వాత మాత్రమే నీ యొక్క అనుభవంలోకి వస్తుంది. ఇది అత్యద్భుతమైన అర్థం. తర్వాత పాదం చెప్తున్నారు. యతుతే అంటే తవ రూపం. యతుతే నీ రూపం ఏదైతే ఉన్నదో అది ఎలాంటిదో తెలుసునా? కళ్యాణతమం, అత్యంత శోభనం. నీరు అసలు సూర్యుడు యొక్క ఆ రూపాన్ని కళ్యాణతమం అని ప్రశంసించేంత స్థాయికి వెళుతున్నాడు ఇక్కడ సాధకుడు. అసలు మామూలుగా అయితే కళ్ళతోటి మనం చూడలేము. యతుతే అంటే నీ రూపం ఏదైతే ఉన్నదో అది కళ్యాణతమం. ఏమిటర్థం? అత్యంత శోభనం. ప్రకాశిస్తూ కళకళలాడుతూ కాంతుల్ని విరజమ్ముతూ వెదజల్లుతూ ఉంటుంది. తతు తే అంటే నీ యొక్క తతుతే నీ యొక్క ప్రసాదాత్, తే ప్రసాదాత్ నీ యొక్క అనుగ్రహం వలన పశ్యామి చూస్తాను. కించ అహం నతు త్వాం భృత్యవద్ యాచ. అది ఇందాక ఈ మాట చెప్పుకున్నాం. నేను నిన్ను సేవకుల్లాగా ప్రార్థించట్లేదు. నిన్ను ఏదైతే శక్తి నియమిస్తున్నదో ఆ శక్తి నేనే అని చెప్పి నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నిన్ను బతిమాలుతున్నాను.
అదే చెప్తున్నారు. అహంతు నత్వాం భృత్యవత్ యాచే, నేను నిన్నైతే సేవకుడి వలె యాచించట్లేదు. ఎందుకని? ఈ ఆదిత్య మండలంలో ఉన్న ఏ పురుషుడు ఉన్నాడో ఆ పురుషుడిని నేనే. అదే చెప్తున్నాడు. యహ అసౌ ఆదిత్య మండలస్థో వ్యాహృత్యవయవ పురుష. ఈ పురుషునకు వ్యాహృతులే అవయవాలు. వ్యాహృతులు అంటే భూర్భువస్వహ అనే 3 వ్యాహృతులు. ఈ 3 ఆయనకి అవయవాలు. అవయవాలంటే ఏమిటనమాట? తల, భుజాలు, చేతులు, కాళ్ళు. తల, మొండెం, కాళ్ళు. తల, భుజాలు, కాళ్ళు. ఇది పురుష ఆకారం. 3 వ్యాహృతులు. అంటే అర్థం ఏంటనమాట? వ్యాహృతేమో భూహ అనే వ్యాహృతి తల, భువహ అనే వ్యాహృతి చేతులు, స్వహ అనే వ్యాహృతి కాళ్ళు. కాబట్టి మనిషి ఆకారంలో ఉండటం చేత ఆ తత్వానికి పురుషుడని పేరు వచ్చింది. కాబట్టి యహ అసౌ ఆదిత్య మండలస్థో వ్యాహృత్యవయవ పురుష పురుషాకారత్వాత్ పూర్ణం వా అనేన ప్రాణబుద్ధ్యాత్మన జగత్ సమస్త. అదిగో ఇక్కడ వచ్చింది పూర్ణం. ఈ వ్యాహృతుల చేతనే, అంటే ఈ కళ్యాణతమమైన నీ స్వరూపం చేతనే ఇదంతా పూర్ణమైంది. ఇది ఏ పూర్ణం? పూర్ణమదహాన పూర్ణమిదమా అంటే సకల జగత్తు పూర్ణమిదం. ఇదంతా పూర్ణంగా ఎందుకు కనపడుతోంది? ఇది ఆ రెండో దాంట్లో చెప్పింది. ఇది ఎందుకు ఇలా కనపడుతోంది మాకు అంటే నీ యొక్క కళ్యాణతమ రూపం వల్ల. దీనంతటికీ నువ్వే ప్రధానమని, నువ్వే ఆ ఆత్మతత్వం యొక్క మెయిన్ ప్రధానమైనటువంటి మంత్రివో సేనాపతివో, ఆయన రాజు అయితే నువ్వు ఆయన దగ్గర పనిచేసేటటువంటి పెద్ద మేనేజరో ఎవరో, నీవే ప్రధానమైన అధికారివి. నీ మూలంగానే ఈ కనిపించే జగత్తుకంతటికి పూర్ణత్వం వచ్చింది. ఈ పూర్ణత్వం దేనివల్ల వచ్చింది? నిన్ను లోపల ఉండి యమించే పూర్ణత్వం ఏదుందో ఆ పూర్ణత్వం వల్ల దీనికి పూర్ణత్వం వచ్చింది. మధ్యలో ఏజెంట్ ఎవరు? నువ్వు. కాబట్టి ఇప్పుడు ఆ పురుషుడని పేరు వచ్చింది. అంటే క్రియాశక్తి విజ్ఞాన శక్తుల రూపంగా సకల జగత్తు దీనిచే పూర్ణము అనే వ్యుత్పత్తి చేత ఆ చైతన్య తత్వానికి పురుషుడని పేరు. పురుషాకారత్వాత్ పూర్ణం వా అనేన ప్రాణబుద్ధ్యాత్మన జగత్తు సమస్తం ఇది. అంటే ప్రాణబుద్ధ్యాత్మ అంటే అర్థం ఏంటనమాట? ప్రాణ బుద్ధి, క్రియాశక్తి విజ్ఞాన శక్తి, ప్రాణశక్తి బుద్ధిశక్తి, ప్రాణబుద్ధ్యాత్మన జగత్ సమస్తం ఇది పురుష. ఈ రెండింటి వలన క్రియాశక్తి విజ్ఞాన శక్తులు ఇక్కడ బాగా ప్రసరించి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవి ఆ మూల నిన్ను యమించేటటువంటి ఆత్మతత్వాన్ని నుంచి వచ్చినాయి. ఈ క్రియాశక్తి విజ్ఞాన శక్తుల వలననే ఇది పూర్ణము అయినది. ప్రాణబుద్ధ్యాత్మన జగత్ సమస్తం ఇది పురుష. ఇంకొక అర్థం కూడా చెప్తాం మేము. ఈ వ్యాహృతుల వల్లే పురుష ఆకారం, తల, బాహువులు, కాళ్ళు ఉండటం చేత పురుషాకారం మాకు స్ఫురిస్తున్నది. మరొకటి పురుషైనాద్వా పురుష. ఈ ఈ మొత్తం అండపిండ బ్రహ్మాండం అంతా పురం, దాంట్లో శయనించి అంటే దాంట్లో ఉండి యమించేవాడు పురుషైనాత్వా పురుష. అలాగే నా ఈ శరీరంలో కూడా ఉండి నా శరీరంలో శయనించి ఉన్నవాడు కూడా ఆత్మతత్వమే, ఉన్నతత్వం కూడా అదే. కాబట్టి పురుష, నేను ఈ 2 రకాలైన అర్థాలని నా మనసులో పెట్టుకుని పురుష అని పిలిచాను. యోసావసౌ పురుష సోకమస్మి. నీలో ఏ పురుషుడున్నాడో నేను 2 దృక్పథాలతో చూసి చెప్తున్నాను, అంతే తప్ప ఏదో ఒక ఆలోచనతోటే చెప్పట్లేదు. అటువంటి పురుష సహ అహం అస్మి. ఎంత ధైర్యంగా ఈ కర్మనిష్ట, ఉపాసనా నిష్ట, తర్వాత జ్ఞాననిష్ట, ఆ కర్మ ఉపాసనల వల్ల జనించినటువంటి జ్ఞాననిష్ట సాధకుణ్ణి ఇక్కడి దాకా తీసుకొచ్చినాయి. కాబట్టి ఇది ప్రయాణం. అంటే ఉపనిషత్తు ఏం చెప్పింది? ఇప్పటికీ మనం కొంచెం ఒక చిన్న సమీక్ష చేస్తే ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం 2 మార్గాలు చెప్పింది. అసలు అన్నింటికంటే ముందు ఫస్ట్లో చెప్పాల్సిన నివృత్తి మార్గాన్ని చెప్పేసింది. అలా కాకుండా ముందే ప్రవృత్తి మార్గం చెబితే అదే నిజమేమో అని నమ్మేటటువంటి విధానం లోకంలో ఏర్పడవచ్చు. అలా కాదు. ఉపనిషత్తు ఉద్దేశం, ప్రధాన ఉద్దేశం నివృత్తే. మరి ప్రవృత్తి ఎందుకు? దానికి సపోర్టు.
ఈ ప్రవృత్తి లేదే అది నీకు అర్థం కాదు. అది లేదని కాదు, అది ఎప్పుడూ ఉంటుంది. ఈ ప్రవృత్తి ఉన్నా లేకపోయినా అది అలాగే ఉంటుంది, కానీ నీకు అర్థం కాదు. అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నారు, రెండవదిగా నివృత్తి చెప్పారు. ఎక్కడి నుంచి మొదలెట్టి అది 8వ శ్లోకం నుంచి మొదలుపెట్టి నివృత్తి మార్గం ఇక్కడ దాకా చెప్పుకొచ్చి దాన్ని క్రమక్రమంగా ఎక్కడి దాకా తీసుకొచ్చారు అంటే, ఇదిగో పూషన్నేకర్ష్య యమసూర్య ప్రాజాపత్య వ్యూహరశ్మీన్ సమూహ తేజ యత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసా వసౌ పురుష సోహమస్మి అని చెప్పి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు 17వ మంత్రవర్ణం చెప్తున్నారు. వాయురనిలమృతమధేదం భస్మాంతగుం శరీరం ఓం క్రతోస్మర కృతగుం స్మర క్రతోస్మర కృతగుం స్మర. వాయు అనిలం అమృతం అధ ఇదం భస్మాంతగుం శరీరం ఓం క్రతో స్మర కృతగుం స్మర క్రతో స్మర కృతగుం స్మర. అంటే ఇప్పుడు భస్మాంతగుం శరీరం, ఇంకా నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టాను, అది భస్మంతో అంతమైపోతుంది కదా. అంటే ఈ మరణకాలంలో నా యొక్క ప్రాణవాయువు అది సమిష్టి వాయురూపుడగు సూత్రాత్మను పొందుగాక. వాయు అనిలం అమృతం అధ ఇదం. వాయు నా ప్రాణవాయువు ఏం చేయాలి, అనిలం అంటే నా శరీరంలో ఉంటే ప్రాణవాయువు, బయట ఉన్నది అనిలం. ఈ వాయువు ఆ వాయువులో చేరిపోవుగాక. వాయురూపుడకు సూత్రాత్మ అంటే సమష్టి ప్రాణశక్తిని సూత్రాత్మ అంతే. అందులో పెద్ద గూఢమైన అర్థం కాని విషయం లేదు. వాయు అనిలం అమృతం, దానిని పొందుగాక. ఎందుకని ఇదం ఈ శరీరము భస్మాంతగుం శరీరం, భస్మంతో అంతమైపోయేదే కదా. ఇది శరీరం అయిపోయింది, ఇంకా ఏం మిగిలింది? నువ్వు ఏ సూర్య, నువ్వు ఇచ్చిన నా ప్రాణం ఉంది కదా, అది ఇప్పుడు దేంట్లో లీనమైపోవాలి? వాయు అమృతం, వాయు అమృతమైనటువంటి వాయువులో. ఇది మృతం, ఇది మృతం కాదు, ఇది పరిమితం. ఇది వెళ్ళి అందులో చేరిపోతే అమృతం అయిపోతుంది. నేను ఇప్పుడు అసలు ఇది అమృతమే, కానీ ఇప్పుడు తెలిసింది నాకు ఈ సంగతి. కాబట్టి ఇక్కడ అమృతం అక్కడ అమృతం ఉండదు, కాబట్టి మొత్తం అంతా ఒకటే అమృతం. ఇది నిర్వాణ విధానము అంటే సూత్ర. ఈ దేహంతో భస్మము, ఈ దేహం ఎలా అంతమైపోతుంది? భస్మంతో అంతమైపోతుంది. కాబట్టి ఓం క్రతో అంటే, క్రతో అంటే సంకల్ప స్వరూపుడా, నా మనస్సులో ఉన్నటువంటి ఓ అగ్నిదేవ. కృతగుం స్మర, నువ్వు స్మర గుర్తు చేసుకో. ఏం గుర్తు చేసుకోవాలి? నా కృతగుం, నా చేత చేయబడిన కర్మనంతటిని, ఓహో వీడు కర్మ అంతా చేశాడు, ఉపాసన అంతా చేశాడు, ఆత్మజ్ఞానం కూడా కలిగింది అని నువ్వు కర్మని, నేను చేసిన కర్మని గ్రహించు. ఓ సంకల్ప స్వరూపుడా, నా చేత చేయబడిన కర్మను స్మరించుము. అదే వాయు అనిలం అమృతం అధ ఇదం భస్మాంతగుం శరీరం ఓం క్రతో స్మర కృతగుం స్మర క్రతో స్మర కృతగుం స్మర. హే క్రతో, ఓ సంకల్ప స్వరూపుడైనటువంటి అగ్నిదేవా, నా చేత చేయబడినటువంటి, 2 సార్లు చెప్తున్నారు, నా చేత చేయబడినటువంటి కర్మను నువ్వు స్మరించు. ఓం వాయురనిలమృతమధేదం భస్మాంతగుం శరీరం ఓం క్రతో స్మర కృతగుం స్మర క్రతో స్మర కృతగుం స్మర. భగవత్పాదులు భాష్యం చెప్తున్నారు. ఇది ప్రాణోత్క్రమణ సమయంలో ప్రతి జీవుడు, ప్రతి సాధకుడు అనుకోవలసిన, ఇప్పుడు ముందు బాగా మననం చేస్తేనే కానీ ఆ సమయం చాలా, ఎందుకంటే అన్ని రకాలైన శక్తులు ఉడిగిపోయిన తర్వాత స్మరణం మననం ఇలాంటివి సాధ్యం కాదు. ముందే చేసేసుకుని అట్టి పెట్టుకోవాలి. ఆ స్పృహ పోయిన తర్వాత దీని ఫలితం తప్పనిసరిగా అక్కడ ఉంటుంది అనే భావన తప్ప వేరు కాదు. ఇప్పుడు అంటున్నారు, అధ ఇదానీం మమ మరిష్యతః, మరణించబోయే నా యొక్క వాయు
అంటే ప్రాణము అధ్యాత్మ పరిచ్ఛేదం హిత్వా అధిదైవతాత్మానం సర్వాత్మకం అనిలం అమృతం సూత్రాత్మానం ప్రతిపద్యతాం ఇది వాక్యశేష పొందుగాక. ఈ శరీరానికి అధ్యాత్మ పరిచ్ఛేదం, నా శరీరానికి దేహేంద్రియ సంఘాతానికి పరిమితమై ఇంతకాలం నుంచి ఇందులోనే పడి ఉండి నన్ను తిప్పుతూ ఈ దేహేంద్రియ సంఘాతంలో ఇరుక్కుపోయినటువంటి ఈ నా ప్రాణము, ఈ జీవుడు ఇప్పుడు ఇక ఉత్క్రమణ సమయం వచ్చేసిందిగా వెళ్ళిపోయి ఆ అధిదైవతమైనటువంటి ఆ సూత్రాత్మలో చేరిపోవుగాక. ఎక్కడైనా ఎప్పుడైనా జరిగేది ఇదే. అయితే ఈ ఈ అదేది మన కర్మలు, ఉపాసనలు, వీటన్ని జీవితాంతం, ఒక జీవితం కాదు, ఎప్పటి నుంచి చేస్తున్నాడో ఒక జీవితంలో పరిణతి రాదు. వస్తే గొప్పవాళ్ళు, దాని వేరే సంగతి. రాదని మనం చెప్పడానికి మనమెవరం? అది అంత చేసుకొని వస్తే ఇప్పుడు ఏ స్థాయికి వచ్చాడు? తన ప్రాణాన్ని తానే విడిచిపెట్టి వెళ్ళు, నా ప్రాణం వెళ్ళి ఆ సూత్రాత్మలో కలియుగాక అని చెప్పే స్థాయి సంపాదించుకోవాలి. అది ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది ఎవరికైనా అనుభవైక వేద్యమే తప్ప ఎవరూ చెప్పేది కాదు. అదే చెప్తున్నాడు, ప్రతిపద్యతాం లింగంచ ఇదం జ్ఞానకర్మ సంస్కృతం ఉత్క్రామతు. ఇదిగో ఈ లింగ శరీరం, ఇది జ్ఞాన కర్మ సత్కృతం సంస్కృతం. ఇంతకాలం జ్ఞానంతో కర్మలతో నేను బాగా పరిణతి పొంది ఏమాత్రం అజ్ఞానం యొక్క లేశం ఎంత కూడా లేకుండా నా శరీరం, అందుకే ఉపాసనలు, రుద్రోపాసన, మరి అభిషేకాలు ఇత్యాదులన్నీ ఏమిటి? ఈ శరీరంలో కూడా పాపం ఉంటే అది బుద్ధికి అంటుతుంది, దీన్ని వదిలిస్తే ఇది శుద్ధం అవుతుంది. అందుకని ఈ ఉపాసనలు దీని ఫలితం శరీరాన్ని శుద్ధి చేయడానికి ఉపాసనలు. అప్పుడు జ్ఞానం ఉద్బుద్ధం అవుతుంది. ఆ జ్ఞాన కర్మ సంస్కృతమైనటువంటి నా లింగ శరీరం ఉందే ప్రాణం, మనస్సు, ఈ రెండు ఎక్కడ ఉత్క్రామతు పైకి వెళ్ళిపోవుగాక. పైకి వెళ్ళటం అంటే ఈ కింద పైన అనే అర్థం కాదు. సూర్యమండలం దాకా నీ దృష్టి వెళ్ళుగాక. ఇక్కడి నుంచే ఆ పని చేయవచ్చు, సూర్యుడి దాకా వెళ్ళక్కర్లేదు. ఇది మళ్ళీ ఎగతాళికి విమర్శల పాలు అవ్వాల్సిన విధంగా చెప్పుకోకూడదు. ఇక నువ్వు ఉన్న ఎక్కడ లేదు సూర్యకాంతి, నువ్వు అక్కడ దాకా వెళ్ళాలా? అక్కర్లేదు. కాబట్టి ఉత్క్రామతు ఇది ద్రష్టవ్యం మార్గయాచన సామర్థ్యాత్. మార్గం అడుగుతున్నాడుగా, అందుకని మేము ఈ మాట చెప్తున్నాం. అధా ఇదం శరీరం అగ్నౌహుతం భస్మాంతం భూయాత్. రెండు ప్రాణము శరీరము. ఈ శరీరము అగ్నౌహుతం, అగ్నిలో హుతమయ్యి ఇదేమవుగాక భస్మమైపోగాక. నేను మాత్రం సూత్రాత్మలో ప్రాణము, లింగ శరీరం లోపంలో నేను ప్రాణం సూత్రాత్మలో చేరిపోతాను. ఓం ఇది యథోపాసనం. ఓం ప్రతీకాత్మకత్వాత్ సత్యాత్మకం అగ్నియాఖ్యం బ్రహ్మ అభేదేన ఉచ్యతే. అంటే అగ్ని అనే పేరు గల సత్యస్వరూపుడైన బ్రహ్మకి ఓం అనేది ప్రతివాచకం. ఇక్కడ అగ్ని బ్రహ్మ రెండింటినీ ఏకం చేసి భావన చేస్తున్నాడు. అగ్నే బ్రహ్మ, బ్రహ్మే అగ్ని. ఈ అగ్ని బ్రహ్మలో అంతర్భూతమే, అది పాయింట్ మనకి. కాబట్టి ఉపాసనకి అనురూపంగా ఓం అనే అభిధానం తనకంటే భిన్నం కాని బ్రహ్మని బోధిస్తుంది. అది హే క్రతో, హే సంకల్పాత్మక, స్మర యతు మమ స్మర్తవ్యం తస్య కాలః అయం ప్రత్యుపస్థితః అతః స్మర ఏతావంతం కాలం భావితం. నేను ఎంతకాలం ఏ విధంగా చేశానో దీన్నంతటినీ నువ్వు స్మర. కృతం అగ్నే స్మర యత్ మయా బాల్యప్రభృత్య అనుష్ఠితం కర్మ. బాల్యం నుంచి నేను చేసిన కర్మని నువ్వు స్మరించు. అగ్ని స్మరిస్తాడా అంటే తనకు తానే స్మరించుకుంటున్నాడు. క్రతో స్మర, కృతం స్మర ఇది పునర్వచనం ఆదరార్థం. ఇప్పుడు ఈ మంత్రవర్ణం మనకు అద్భుతమైనటువంటి పరిణామ అంత్య దశని నిరూపిస్తున్నది. వాయురనిలమృతమధేదం భస్మాంతగుం శరీరం ఓం క్రతో స్మర కృతగుం స్మర క్రతో స్మర కృతగుం స్మర. ఇప్పుడుగా 18వ మంత్రవర్ణం, ఆఖరి మంత్రవర్ణం వస్తున్నది. ఇది అద్భుతం. ఈశావాస్యం ఇక్కడ అగ్నేనయ సుపథ.
ఇది మొదటి మంత్రం, ఇది చివరి మంత్రం. దీనికి పునః అన్యేన మంత్రేణ మార్గం యాచతే. ఇందాక పోషణ్యేకర్షేయమ సూర్య ప్రాజాపత్య అనే ఆ మంత్రం ద్వారాను, అలాగే వాయురనిలం అమృతం అధేదం అనే మంత్రం ద్వారాను మార్గం యాచించాడు. అది సరిపోలా, ఇంకా సంతృప్తి కలగల, ఇంకా గట్టిగా యాచిస్తున్నాడు. ఏమని? అగ్నే నయ సుపధారాయే అస్మాను విశ్వాని దేవవయునాని విద్వాను యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాంతే నమ ఉక్తిం విధేమ. అగ్నే నయ సుపధారాయే అస్మాన్ విశ్వాని దేవవయునాని విద్వాను యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాంతే నమ ఉక్తిం విధేమ. అగ్నే నయ సుపధా రాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోద్ధి అస్మతు జుహురాణం ఏనో ఏనః భూయిష్ఠాం తే నమః ఉక్తిం విధేమా. అగ్నే, ఓ అగ్ని, ఇప్పుడు మమ్మల్ని అందరినీ నువ్వు నయ నడిపించు, తీసుకువెళ్ళు. ఎక్కడికి? సుపథ అంటే మంచి దారి గుండా. సుపథ మంచి దారిలో నయ నడిపించు. ఎవరిని అడుగుతున్నాడు? అగ్నిని. అగ్ని అంటే ఇంతకుముందు ఏం చెప్పాడు? అగ్నియాఖ్యం బ్రహ్మాభేదేనా. అగ్ని అంటే బ్రహ్మే, ఇంక బ్రహ్మ అయిపోయాడు అక్కడ. నేను నా స్వరూపాన్ని చూసుకోవాలని అంటున్నాడు కదా. అది అంటే ఇది అదే పరిణామ దశ. మళ్ళీ ఇంకా ఇక నాకు ఈ లింగ శరీరం వద్దు, ఈ సూక్ష్మ ఈ స్థూల శరీరం ఇక్కడే పోయిందాన్ని పోని, ఇంకా మళ్ళీ నాకు ఇది వద్దు, ఇలాంటివి వద్దు. ఈ లింగ శరీరం వద్దు, అసలు లింగ శరీరం సూత్రాత్మ మొత్తం అంతా ఒకటే, అది వద్దు. ఇలాంటి ప్రత్యేక శరీరాలు వద్దు. ఇంత అర్థం ఉంది దాంట్లో. ఏమి? అగ్నే నన్ను నడిపించు. ఓ దేవా, హే దేవా, నువ్వేం చేస్తావు? మమ్మల్ని, మా సకలములైన కర్మల్ని, మా జ్ఞానాల్ని నువ్వు తెలిసిన వాడివి. ఏమే? సుపధార అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ నువ్వు తెలిసిన వాడివి. ఏమిటి? మా యొక్క సకలములైన కర్మల్ని, మా జ్ఞానాన్ని, మా ఉపాసనని నువ్వు క్రతోస్మర అన్నాడుగా. నేను చేసిన కార్యం అంతా గుర్తుకు తెచ్చుకో అన్నాడుగా. ఇదంతా నీకు తెలిసిన వాడివే, నువ్వు బాగా తెలుసు. మా యొక్క జుగురాణం ఏనహ కుటిలమైన మా పాపాలన్నింటినీ ఉన్నాయి. కొద్దిగా మేము కర్మనిష్టలం, ఉపాసనానిష్టలం, జ్ఞాననిష్టలం. కానీ ఈ ఉపాధి ఉందే తమో రజో గుణ మిశ్రితం. ఇది కొన్ని పాపాలు చేసింది. ఒప్పుకు తీరాలి, ఎవ్వరైనా సరే ఒప్పుకు తీరాల్సిందే. అవతారం అయినా సరే తప్పదు. ఆ పాపాల వల్లే కొంత ఫలితాన్ని అనుభవించాల్సిందే. దాన్ని నువ్వేం చేస్తున్నావు? ఏం చేయాలి? ఆ పాపాన్ని నశింపజేయి. ఎందుకని? పుణ్యం యొక్క బరువు ఎక్కువైందిగా, మాకు పుణ్య రాశి ఎక్కువైంది కాబట్టి ఆ పాపం అదే పోతుంది. అదే మనందరికీ ధైర్యం. కాబట్టి ఇప్పుడు మనం తెలియక పాపం చేశాం, తెలిసి పుణ్యం చేస్తే ఈ పుణ్యం ఆ పాపాన్ని పోగొడుతుందని ఒక విశ్వాసం. రుజువు ఏమిటి? దీనికి రుజువులు అవి ఏమీ ఉండవు. నీ కొరకు మేము ఎక్కువగా నమ ఉక్తిం విధేమ, నమస్కారం మేము చేస్తాము. ఇప్పుడు హే అగ్నే నయ అంటే గమయ. ఎక్కడ? దేని గుండా? సుపథ అంటే సుపథం ద్వారా. సుపథం ద్వారా అంటే అర్థం చెప్తున్నారు శంకర భగవత్పాదులు. శోభనైన మార్గేణ, మంచి మార్గం ద్వారా. సుపథ ఇది విశేషణం, దక్షిణ మార్గ నివృత్త్యర్థం. మంచి మార్గంలో అంటే దక్షిణ మార్గం వద్దు. కాలాభ్రభ్రమరాంజన ద్యుతినిభం, అది దక్షిణ మార్గం. ఆ దక్షిణ ద్వార దర్శనం కూడా మనం ఎందుకు చేస్తాము అంటే, బాబు నన్ను ఇలాంటి మా మార్గంలో పంపకు, సుపథ మంచి మార్గంలో పంపించు, ఉత్తర మార్గంలో పంపించు అని చెప్పటం కోసం చేస్తాము. నిర్విణ్ణ అహం దక్షిణేన మార్గేణ గతాగత లక్షణేన. ఆ దక్షిణ మార్గం చేత ఆ తప్పించుకోవటానికి నేను ఆ దక్షిణ మార్గం నిర్విణ్ణ, విసిగి
విసిగి వేసారిపోయాను, భయపడ్డాను, నానా అవస్థ పడ్డాను. ఆ దక్షిణ మార్గంలో ఎక్కడ పోయి మళ్ళీ ఎక్కడ అంధంతమ ప్రవిశ్య, మళ్ళీ ఎక్కడ దారి తెలియక మళ్ళీ వెనక్కే వచ్చి దారి తెలియకపోతే ముందేం చేస్తాం, వెనక్కి వచ్చి పెడతాం. ఇక్కడ సూర్యుని కూడా తప్పుకో అని అంటున్నాం కాబట్టి దారి మనకి తెలిసింది. ఇది అర్థం. ఏమే పునర్గమనాయ చ వర్జితేన శోభనైన పథ నయ రాయే అంటే ధనాయ కర్మఫల భోగాయ. ఎందుకయ్యా నిన్ను నడిపించడం? నా కర్మఫలాన్ని నేను అనుభవించాలి, అందుకు ఇది అర్థ. అస్మాన్ యథోక్త ధర్మఫల విశిష్టాన్, ఇటువంటి కర్మఫలం ధర్మఫలం కలిగినటువంటి మమ్మల్ని విశ్వాని సర్వాణి హే దేవ వయునాని కర్మాణి, మా యొక్క సమస్త కర్మల్ని ప్రజ్ఞానాన్ని కర్మలంటే మా పనులు కానీ మా విజ్ఞానాన్ని కానీ లేదా అని విద్వాన్ నువ్వు జానం తెలిసిన వాడివి. కించ అంతేకాదు యుయోధి అంటే వియోజయ, వియోజయ అంటే నశింపజేయము, వినాశయ. అస్మత్ జుహురాణం నా మానించి అంటే మాలో ఉన్నటువంటి జుహురాణం కుటిలం వంచనాత్మకం ఏనహ పాపం, కుటిలాత్మకమైన వంకరదారులతో కూడిన మళ్ళీ కిందకి లాక్కొచ్చే తమోగుణ రజోగుణ భూయిష్టమైనటువంటి ఆ కృత్యాలు ఉన్నాయో ఏవైతే వాటికి ఏనం అని పేరు పెట్టాం, పాపం అని పేరు పెట్టాం మేము. అది వాటిని నువ్వేం చేయాలి? ఈ యోధి జయించి పారాయి, మా తరఫున నువ్వు జయించు, అణగొట్టాయి, లేకుండా చేసాయి. అప్పుడు ఏం చేస్తాం మేము? తతో వయం విశుద్ధాస్సంత, అప్పుడు మేము ఏమైపోతాం? విశుద్ధాస్సంత, పరిశుద్ధులం అయిపోయి ఇష్టం ప్రాప్స్యామ. అద్భుతం. మాలో ఉన్న ఆ ఏనస్సును గనక పాపాలను నువ్వు పోగొట్టేస్తే మేము చక్కగా పరిశుభ్రం శుక్రం అటువంటి నిన్ను మేము పొందుతాము. కింటు వయం ఇదానీం తే నా శక్నుమః పరిచర్యాం కర్తుం, కానీ ఇప్పుడైతే నీకు పరిచర్య చేయడానికి మేము సమర్థనం కాదు. ఏమే భూయిష్టాం బహుతరాం తే తుభ్యం నమోక్త్యం నమస్కార వచనం విధేమా, నమస్కారేణ పరిచరేమా. ఇంతకంటే ఎందుకని నీకు పరిచర్యలు చేసి నీకు అభిషేకాలు చేసి తేనె పాలు ఇలాంటివన్నీ వేసి లేదా నిన్ను ఉపాసించి ఇదంతా చేయలేము. ఇప్పుడు అయిపోయింది ఆ చాప్టరు. ఇప్పుడు ఏం మిగిలిందో మాకే తెలియదు. అది గంగ వెళ్ళి సముద్రంలో కలిసినట్టు నేను సూత్రాత్మలో కలిసిపోయిన ఆఖరి మాట అంటాం. ఈ ఆఖరి మాట అన్న తర్వాత ఇంకేమంటానికి నేను ఉండను, ఏమీ ఉండదు, అంతా నువ్వే ఉంటావు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావు అనమాట? ఆఖరిసారిగా నమవుక్తిం విధేమ అహం బ్రహ్మాస్మి నమవుక్తిం విధేమ ఇది అనుకుంటూ భస్మాంతకం శరీరం అనుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 18 మంత్రవర్ణాల యొక్క విషయాన్ని మనం పూర్తి చేశాం. 18వ మంత్రవర్ణం ఒక్కసారి మళ్ళీ పఠించుకుందాం. అగ్నే నయ సుపధారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాను యోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్టాంతే నమ ఉక్తిం విధేమా. శంకర భగవత్పాదులు 18 మంత్రవర్ణాలకి భాష్యాన్ని ప్రసాదించి ఆఖరగా ముగింపు ఉపసంహార భాష్యం ప్రసాదిస్తున్నారు. ఏమంటున్నారు? ఏమయ్యా, అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే అని చెప్పింది కదా. ఇది విని చాలామందికి డౌట్లు కలుగుతున్నాయి. ఏమిటి? అదిగో అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే వినాశేన మృత్యుం తీర్త్వా అసంభూత్య అమృతమశ్నుతే ఇది శ్రుత్వా కేచితు సంశయం కుర్వంతి. కొంతమందికి అనుమానాలు వస్తున్నాయి. మనలాంటి వాళ్ళకి మనకు అనుమానం కూడా రాదు, చెప్పింది వెంటనే తప్ప అనుమానాలు వస్తున్నాయి. ఓహో, ఇక్కడ అనుమానం రావాలా? సరే, ఏం అనుమానమో చూద్దాం. అతః తన్నిరాకరణార్థం సంక్షేపతో విచారణాం కరిష్యామః. ఆ పూర్వపక్షం యొక్క స్వరూపాన్ని పూర్వపక్షే అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? ఏమిటయ్యా మమ్మల్ని అడుగుతున్నారా మీరు శంకర భగవత్పాదులు, సంశయం మీకు వచ్చిందని? అసలు ఆ సంశయానికి నిమిత్తం ఏమిటి అంటారా? ఉందండి. మేము సంశయానికి సరి అయినటువంటి పద్ధతి అక్కడ ఉంది. ఏమిటి అంటే, విద్య అనే పదానికి ముఖ్యార్థమైన పరమాత్మ విద్య అనే అర్థం ఎందుకు చెప్పకూడదండి? అమృతత్వం అనే మాటకి మోక్షం అనే మార్గం ఎందుకు చెప్పకూడదండి? అదే అడుగుతున్నాడు. తత్ర తావత్ కిన్నిమిత్త సంశయ ఇది ఉచ్యతే. ఇది ఆ పూర్వపక్షే
మా అనుమానానికి కారణం ఏమిటో మేము చెప్తున్నాం, వినండి భగవత్పాదులు గారు. ఏమని? విద్యాశబ్దేన ముఖ్య పరమాత్మ విద్యా ఏవ అకస్మాత్ న గృహ్యతే అమృతత్వంచ. ఎందుకు గ్రహించరు? మీరు అదేమిటో చెప్పారు, ఉపాసన అని, వ్యాకృతోపాసన అని, అవ్యాకృతోపాసన అని ఆ అర్థాలు చెప్పుకొచ్చారే. అంటే తాను చెప్పిన అర్థాలని స్వామివారు తాము సమర్థించుకుంటున్నారు అని అర్థం. దానికి భగవత్పాదులు వారు జవాబు చెప్తున్నాడు. నను ఉక్తాయా పరమాత్మ విద్యాయా కర్మణశ్చ విరోధాత్ సముచ్చయ అనుపపత్తి. పరమాత్మ విద్యకి కర్మకి రెండింటికి విరుద్ధత ఉంది కాబట్టి సముచ్చయం కుదరదు. అందుకని దానికి ఆ అర్థం మేము చెప్పలేదు. ఆ అర్థం చెప్తే అదేమవుతుంది, ఉపాసనా ఫలితం అని వచ్చి కూర్చుంటుంది, లోకమంతా తలకిందులైపోతుంది. అప్పుడు ఉపనిషత్తు యొక్క హృదయమే దెబ్బతిన్నట్లు అవుతుంది. ఇప్పుడు ఈ పూర్వపక్షి మరొక కొంచెం జటిలమైనటువంటి పూర్వపక్షాన్ని లేవదీస్తున్నాడు. ఏమని? మీరు విరోధం ఉండకూడదు, విరోధం పనికిరాదని కదా మీరు అన్నారు. నిజమే. ఏంటంటే విరోధం లేదు అనే విషయాన్ని ఎవరు చెప్పాలండి? ఇక్కడ విరోధం ఉంది, ఇక్కడ విరోధం లేదని ఎవరు చెప్పాలండి అంటే శాస్త్రమే ప్రమాణం చెప్పాలి. ఎలా అయితే అవిద్య అంటే కర్మ యొక్క అనుష్ఠానం, దేవతా విద్య యొక్క ఉపాసనం, ఈ రెండూ కూడా బోధించేది శాస్త్రమే కదా. అలాగే వాటి మధ్యలో విరోధం ఉంది. ఆ విరోధాన్ని కూడా ఎలా గ్రహించాలి మనం అంటే శాస్త్ర బోధనను బట్టియే గ్రహించాలి కదా. ఇంకో దృష్టాంతం, సకల ప్రాణుల్ని హింసించరాదు అని శాస్త్రాన్ని బట్టి తెలుస్తోంది. మరి యజ్ఞంలో యజ్ఞ పశువుని హింసించాలనే చెప్పే శాస్త్రం అది కూడా ఆ హింసా వచనాన్ని తోసిపుచ్చుతున్నది కదా. ఇది ఒక విరుద్ధమైన విషయం. కాబట్టి ఇదే విధంగా విద్యాకర్మల విషయంలో కూడా శాస్త్రమే అటువంటి వ్యవస్థ, శాస్త్రాన్ని బట్టే అటువంటి వ్యవస్థ ఉంటుందండి. కాబట్టి ఆత్మజ్ఞాన కర్మ సముచ్చయం అది సంగతమే అంటాడు. అది భగవత్పాదులు చెప్పే సత్యం. విరోధత్తు నా అవగమ్యతే అవిరోధయో శాస్త్ర ప్రమాణకత్వాత్. యథా అవిద్యానుష్ఠానం విద్యోపాసనం చ శాస్త్ర ప్రమాణకం తథా విరోధ నిరోధావపి. యథా చ న హింస్యాత్ సర్వభూతాని ఇది శాస్త్రాత్ అవగతం పునఃశాస్త్రేణ ఏవ బాధ్యతే. అధ్వరే పశుం హింస్యాత్, ఏ జంతువుని హింసించకూడదు, యజ్ఞంలో పశువుని హింసించవచ్చు. ఇది విరోధాలను చెప్పింది కదా. అలాగే ఏవం విద్యయోరపి స్యాత్, అలాగే ఇది కూడా ఉంది అంతే. విద్యాకర్మణోశ్చ సముచ్చయ, కాబట్టి రెండింటినీ కలిపే మనం చెప్పవచ్చును. అప్పుడు సిద్ధాంతం చెప్తారు అది అలా చెప్పకూడదు. ఎందుకని అంటే ఆ విద్య అనే ఈ రెండు ఏమున్నాయో అవి చాలా తేడాగా పరస్పరం విరుద్ధమైనవి, భిన్నమైన ఫలం గలవి అని శృతి చెప్తోంది. దూరమేతే విపరీతే విశూచి అవిద్య యాచ విద్య ఇది శృతే అని కఠోపనిషత్తు చెప్పింది. విద్య వేరు, అవిద్య వేరు. జ్ఞాననిష్ట చెప్పిన సందర్భంలో చెప్పే విద్య వేరు. ఇక్కడ ఈ కర్మనిష్టలో సంబంధించినప్పుడు చెప్పినటువంటి విద్యకి అవిద్యకి అర్థాలు వేరు. దూరమైతే విపరీతే విశూచి అని ఆ రెండు వేరు అని కఠోపనిషత్తు చెప్తుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పూర్వపక్షం వస్తుంది. ఏదైతే దేవతోపాసన మరియు కర్మోపాసన అనే రెండింటినీ కలిపి అనుష్ఠించాలిగా తెలుసుకోవాలో అని శృతి చెప్తోంది. కనుక విరోధం లేదు అన్నామండి. చెప్తున్నారు కదండి అక్కడ, ఇది దేవతోపాసన ఇది జ్ఞాన నిష్ఠ అని చెప్తున్నారుగా. అది కుదరదు. ఎందుకంటావా? విధి నిషేధ వాక్యాలతో కర్మ నిర్ధారించబడుతుంటే కేవలం వస్తువును బోధించే వాక్యం చేత ఆత్మజ్ఞానం. ఇక్కడ విధి నిషేధం అనేవి డైరెక్ట్గా రూల్స్ రెగ్యులేషన్, ఒకటి ABC ఇట్లా రూల్స్ ఉన్నాయి. కానీ ఆత్మజ్ఞానం చెప్పడానికి అలాంటి రూల్స్ ఏమీ లేవు, వాక్యాలు కూడా లేవు. ఈ విధంగా వీటికి హేతువులో విరోధం ఉంది. కాబట్టి కర్మజ్ఞానం అనుష్ఠానాన్ని అపేక్షిస్తుంది, కానీ ఆత్మజ్ఞానానికి అటువంటి అపేక్ష లేదు. ఇది స్వరూపంలో విరోధం అవుతుంది. ఈ రెండు ఏకం అని చెప్తే కర్మకి ఫలం స్వర్గాది సాధ్యం, జ్ఞానానికి ఫలం నిత్యశుద్ధమైనటువంటి ఆత్మతత్వం. అదే చెప్పారు, కర్మకి ఫలం స్వర్గాది సాధ్యము, కర్మ ఫలం సాధ్యము. నువ్వు సాధించుకుంటే కర్మ వస్తుంది, కానీ ఇది సిద్ధము, నువ్వు సాధించుకోక్కర్లేదు, ఆల్రెడీ ఉంది, నువ్వు గుర్తించడం చాలు. ఇది తేడా, ఇది ఫలమనందు విరోధం. కాబట్టి సముచ్చయం పొసగదు.
విద్య అవిద్యలకు విరోధమా లేక అవిరోధమా అన్నప్పుడు వికల్పం సంభవం కాదు. ఒకప్పుడు అవుతుంది, ఒకప్పుడు అవ్వదు. ఇది కూడా సంభవం కాదు. విద్యాంచ విద్యాంచ ఇది వచనాత్ అవిరోధ ఇది చేత్ నా హేతు స్వరూప ఫల విరోధాత్ విద్యా అవిద్యా విరోధ విరోధయో వికల్ప అసంభవాత్. ఇంకొక ప్రశ్న అడుగుతున్నాం. సముచ్చయ విధానాత్ అవిరోధ ఏవా ఇది చేతు. సముచ్చయాన్ని శృతి చెప్తోంది కదండి, కాబట్టి అవిరోధమే. ఆఖరి దాకా లాక్కొస్తాడు పూర్వపక్షం. అంటే అది సరికాదయ్యా. ఎందుకని? ఆ రెండు కలిసి ఉండటం ఏకాలంలో ఉండవు. కాబట్టి ఆ ప్రశ్న కూడా సముచ్చయ విధానాత్ అవిరోధ ఇది చేతున్నా. ఎందుకని? సహసంభవ అనుపపత్తే, రెండు కలిపి ఒకే కాలంలో జరగవు. ఇంకొక పూర్వపక్షం, క్రమేణ ఏకాశ్రయే శాతం విద్యా విద్య చేతి. ఒకే వ్యక్తి వీటిని ఆచరిస్తాడండి, కాసేపు అది కాసేపు ఇదే ఆచరిస్తాడండి అంటే నా అది సరికాదు. ఎందుకని అంటే జ్ఞానం పుడుతూనే అవిద్య అస్తమించింది కనుక ఇంకా నీ లోపల జ్ఞానం అంటే నువ్వు ఆ కర్మకాండలు ఉపాసనలు చేసుకుంటూ కూర్చుంటావా? చేస్తున్నావు అంటే నీకు ఇది రాలేదు అది రాలేదని అర్థం. కాబట్టి మేము అది కూడా ఒప్పుకోం. విద్య సంభవం కాదు. ఎందుకంటావా? అగ్ని, వేడి మరియు వెలుగు అనే విజ్ఞానం పుట్టగా ఏ ఆశ్రయంలో ఉన్న ఆ జ్ఞానం పుట్టిందో అదే ఆశ్రయానికి అగ్ని చల్లనిది అని కానీ ప్రకాశించనిది అని కానీ అజ్ఞానం పుట్టదు. సంశయం కానీ తెలియకపోవటం కానీ ఉండవు. ఎందుకంటే ఏ కాలంలో అయితే ఆత్మజ్ఞానికి సకల భూతాలు ఏ ఆత్మలందు ఆత్మయే అయినవో ఏకత్వాన్ని దర్శించే ఆ జ్ఞానికి ఆ కాలమునందు మోహమేది శోకమేది అని శృతి మనకి చెప్తున్నది కదా. కాబట్టి ఇది సంభవం కాదు. ఇదే విషయాన్ని చెప్తున్నారు. విద్యోత్పత్తౌ అవిద్యాయాః హి అస్తత్వాత్ తదాశ్రయే అవిద్యా అనుపపత్తే నహి అగ్ని ఉష్ణః ప్రకాశः చ ఇతి విజ్ఞానోత్పత్తౌ యస్మిన్నాశ్రయే తదుత్పన్నం తస్మిన్నేవ ఆశ్రయే శీతః అగ్నిః అప్రకాశः వా ఇతి అవిద్యాయాః ఉత్పత్తిః నాపి సంశయः అజ్ఞానం వా. యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మైవ అభూద్విజానతః తత్ర కో మోహః కశోకః ఏకత్వం అనుపశ్యతః ఇది శోకమోహాద్యసంభవ శ్రుతేః. రెండు జ్ఞాన ఉత్పత్తి అయిన తర్వాత అవి ఉండవు. అవిద్యా సంభవ తదుపాదానస్య కర్మణః అపి అనుపపత్తిం అవోచామా. మేము చెప్పాం అవిద్యా సంభవం అజ్ఞానం సంభవం. జ్ఞానిలో అవిజ్ఞానం సంభవం కాదు కనుక ఆ రెండింటికి కలిసి ఉండటం అనేది ఉపపత్తికం కాదు. అమృతమశ్నుతే ఇది ఆపేక్షం అమృతం. విద్యాశబ్దేన పరమాత్మ విద్యా గ్రహణే హిరణ్మయేన ఇత్యాదిన ద్వార మార్గాది యాచనం అనుపమన్నం స్యాత్. అమృతత్వాన్ని పొందును అన్నప్పుడు అది ఆపేక్షికమైన అమృతత్వం. ఆపేక్షికం అంటే ఆపేక్షికం, నిరపేక్షికం. నిరపేక్షికం అంటే ఇప్పుడు మొట్టమొదట ఆత్మ యొక్క యాథాత్మ్యం మొట్టమొదట భగవత్పాదులు చెప్పింది అది నిరపేక్షకం. దేని మీద ఆధారపడి ఉండదు. దానికి అంతటా అదే ఉంటుంది, అంతటా ఉంటుంది. ఈ సాపేక్షం అది కూడా వెళ్ళి నిరపేక్షంలో లీనం కావాల్సిందే. కాబట్టి అక్కడ మేము కోరిన అమృతత్వం సాపేక్షం. ఎంతకాలం ఆ ఫలితం ఉంటే అంతకాలం తర్వాత వచ్చి మళ్ళీ కింద పడటమే అనే అంటే స్వీకరిస్తే హిరణ్మయేన పాత్రేణ అంటూ ఆ ఉపాసకుడు ద్వారాన్ని ఉత్తర మార్గాన్ని కోరటం అసంగతం అవుతుంది. కాబట్టి కర్మకి ఉపాసనతో సముచ్చయమే కానీ పరమాత్మ విజ్ఞానంతో సముచ్చయం లేదు, కుదరదు అని మేము ఏదైతే వ్యాఖ్యానించామో దానిని మేము స్పష్టంగా చెప్తున్నాం. ఈ విధంగా ఈ మంత్రార్థాన్ని ఉపసంహరిస్తున్నాం. అమృతమశ్నుతే ఇది ఆపేక్షికం అమృతం. విద్యాశబ్దేన పరమాత్మ విద్యాగ్రహణే హిరణ్మయేన ఇత్యాదిన ద్వారమార్గాది యాచనం అనుపమన్నం స్యాత్. తస్మాత్ ఉపాసనయా సముచ్చయో న పరమాత్మ విజ్ఞానేన. ఉపాసనకి కర్మ సముచ్చయమే తప్ప పరమాత్మ విజ్ఞానంతో దేనికి సముచ్చయం లేదు. ఇది యథా అస్మాభిర్వ్యాఖ్యాతః ఏవ, మేము ఏ విధంగా వ్యాఖ్యానించామో ఏ మంత్రాణం అర్థః ఇదే మంత్రార్థం ఇది ఉపరమ్యతే. ఇంకా ఈ విధంగా మేము ఆ ఈశావాస్యోపనిషత్తు భాష్యాన్ని పూర్తిగా చేశాము. అంటే ఈ ఆఖరి శ్లోకంలో ఈ ఆఖరి సంబంధ భాష్యం ఉపసంహార భాష్యం ఒకే ఒక్క ముక్కలో చెప్పుకుంటే కర్మలు
ఉపాసనలు సాపేక్షకాలు, జ్ఞానం నిరపేక్షకం. ఇది స్వతంత్రం, ఇవి అస్వతంత్రం. మొట్టమొదట అధఃపూర్ణం, అదే స్వతంత్రం. ఇదం పూర్ణం అస్వతంత్రం. అది ఉంటేనే కానీ ఇది ఉండదు. అది కనుక దీనిని లయం చేసుకుంటే, అంటే ఇది వెళ్ళి అందులో లయం అయిపోతే అదే మిగులుతుంది. అప్పుడు ఓం శాంతి శాంతి శాంతికి. ఈ విధంగా మనం ఈశావాస్యోపనిషత్తుని పూర్తి చేసుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు.